హాయ్ వర్ష. హాయ్ మో. ఇది ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మనది 7th ఇయర్ లవ్ యానివర్సరీ కదా. ఈ 7 సంవత్సరాల్లో 7 జన్మలకు సరిపోయే లవ్ ఇచ్చావు. నువ్వు నాకు మాత్రమే సొంతం వర్ష. ఐ లవ్ యూ. లవ్ యూ ఇమ్మో. బట్ ఒక కండిషన్, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. అవునా? మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా వర్ష? నువ్వేం ఫీల్ అవుకిమ్మో, మా ఇంట్లో వాళ్ళు నేను ఒప్పిస్తా కదా. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే రారే, కుసకుసలను వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే. ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి మీ కథే విందా. ఊరు పేరు లేని ఊహాలో కానా తారా తీరం దాటి సాగిందా ప్రేమా. రే అటు చూడరా, 7 సంవత్సరాల నుంచి ఎంత బాగా లవ్ చేసుకుంటున్నారు. ఇంతవరకు ఒక గొడవ పడింది లేదు, విడిపోయింది లేదు. అలా ఉండాలిరా ట్రూ లవర్స్ అంటే. వాళ్ళురా ట్రూ లవర్స్. బాయ్ మో, లేట్ అవుతుంది. అమ్మా వర్ష, ఇదిగో ఈ అబ్బాయినమ్మా నేను నీకు కుదిర్చిన సంబంధం. ఇద్దరిది ఈడు జోడు కూడా చాలా చక్కగా సెట్ అయింది. మన స్థాయికి తగ్గ కుటుంబం. డాడీ, నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను డాడీ. తన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అసలు నీకు ముందు ఫ్రీడమ్ ఇచ్చే తప్పు చేసాం. వాళ్ళు ఏమైనా మనకులో ఉన్నోళ్ళ? అసలు మనవలేని వాళ్ళు. ఇది ఆడపిల్లవు కదా అమ్మ బొమ్మని పిలిస్తే. ఇప్పటికీ నీకు వాడే కావాలనుకుంటే మా శవాలను దాటుకునేళ్ళు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదేమో, మనం విడిపోదాం. అదేంటి వర్ష, నువ్వే అన్నావు కదా మా ఇంట్లో ఒప్పిస్తాను అని. ఒప్పించడానికి చాలా చాలా ట్రై చేశానేమో, కానీ ఒప్పుకోవట్లేదు. ట్రై చేశావా? గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా. ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా అన్నావు కదా వర్ష, ఇలా ఒంటరివాణి చేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. రే ఎందుకురా నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఇంతలా బాధపడుతున్నావు? వదిలేసిపోలేదు. నా వర్ష నా కోసం తప్పకుండా తిరిగి వచ్చిద్దని నమ్మకం నాకుంది. రే వర్ష వచ్చిందిరా. చెప్పానారా? నా వర్ష నా కోసం తిరిగి వచ్చిద్దని చెప్పానారా? వచ్చింది చూడండి రా. ఏంటి వర్ష ఇది? వెడ్డింగ్ కార్డా? నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నీకే ఇస్తున్నానేమో, తప్పకుండా వస్తావు కదా. నేను నీ పెళ్లికి రావటం ఏంటి వర్ష? నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదేమో, నాకు నిన్ను చూడడానికి మిగిలిన ఒకే ఒక్క ఛాన్స్ అది. తప్పకుండా వస్తావు కదా. వర్ష ప్లీజ్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పద, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి మనం పెళ్లి చేసుకుందాం వర్ష. లేదేమో, నా చేతుల్లో ఏమీ లేదు.
నేను చెప్తున్నా కదరా, నువ్వు చాలా మంచోడివి. నీకు నాకంటే చాలా మంచి అమ్మాయి వస్తుంది. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. ఓం మాంగళ్యం తంతునామేన నవజీవన హేతునా వందే భద్రాంజలి. ఓం శతమానం భవతి శతాయుషాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శతమానం భవతి శతాయుషాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నన్ను నేను చూస్తున్నా, నువ్వే గుర్తొస్తున్నావు. అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? దేవుడా, మనకి నచ్చిన అమ్మాయి ఇంకొకరితో మాట్లాడుతుందంటే తట్టుకోలేం. అలాంటిది వేరొకడి పిల్లగా పడి పడుకుందంటే ఎలా? లైఫ్ లో లవ్ చేయొచ్చు కానీ ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అయితే లైఫ్ నరకమే. రే, ఇక్కడ ఎవడో పాయిజన్ తాగి చనిపోయాడు రా. రే, ఇక్కడ పెళ్లి కూతురు పాయిజన్ దాకా చనిపోయిందిరా. మేం చూసినోనే చేసుకోవాలి అనే తల్లిదండ్రులు, మనసుకు నచ్చినోనే చేసుకుంటాం అనే ప్రేమికులు, ఎప్పటికీ తెగని వాళ్ళ పంతం ఖరీదు ఎంతిచ్చినా కొనలేని నిండు ప్రాణం. దయచేసి అయిన వాళ్ళు, అమ్మ నాన్నలు గమనించండి. పరువు పోయినా బతకొచ్చు, కానీ ప్రాణం లేకుండా బ్రతకలేం. ప్రాణం లేని పరువు కోసం ప్రాణమిచ్చే ప్రేమికులను చంపేకండి. మీరొద్దు అనుకుని వాళ్ళ మనసులో మిమ్మల్ని చంపేస్తుంటే వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా బ్రతుకుండేవాళ్ళు. కన్నోళ్ళను వదలలేక, ప్రేమించినోని కాదనలేక, మనసు చంపుకుని బ్రతకలేక శవాలుగా మారిపోతున్నారు. పాపం ప్రేమికులు పిచ్చివాళ్ళండి. విడివిడిగా ఎలాగా బ్రతకలేం, కలిసైనా చచ్చిపోదాం అనుకుంటారు. కలిసి చనిపోవడానికి కాదు వాళ్ళు ప్రేమించింది, మనందరితో కలిసి బ్రతకడానికి ప్రేమించారు. అయినా ప్రేమ అంటే ఇచ్చేది కానీ తీసుకునేది కాదు. వాళ్ళ ప్రేమ ఇస్తున్నారు, మనం ప్రాణం తీస్తున్నాం. ఎవరి తప్పు? ప్రేమించిన వారిదా, తల్లిదండ్రులదా, ఈ అడ్డి గోడలు కట్టి మనుషుల్ని వేరు చేస్తున్న సమాజానిదా?